ఏ దేశం వెళ్ళినా, ఏ రాష్ట్రం వెళ్ళినా, మన సొంత ఊరికి వెళ్ళిన సంతోషం అయితే అస్సలు రాదు. ఈ వీడియోలో నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరు, పొలాలు, ఇల్లులు చూపిస్తానో చూసేయండి. పచ్చని పొలాలు, పక్కనే గుడి, గుడి పక్కనే చెరువు, వాటి దగ్గర మా అమ్మమ్మ వాళ్ళ పెంకుటిల్లు. అసలు చూస్తుంటేనే ఎంత అద్భుతంగా ఉంది కదా! కాలుష్యానికి దూరంగా అండ్ అలాగే మన సిటీలో కాంక్రీట్ జంగల్స్ కాకుండా ఇక్కడ ఒక 2 డేస్ స్పెండ్ చేస్తే ఎంతో రిఫ్రెషింగ్గా ఉంటుంది. మార్నింగ్ టైం 8 అయింది కానీ బయట చూస్తే 6 AM లాగా ఉంది. అండ్ ఇది ఫెబ్ ఎండింగ్లో వెళ్ళాము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. అసలు ఫుల్గా మంచు, చుట్టూ కొబ్బరి చెట్లు, ఎర్లీ సమ్మర్ టైం అయినా కూడా వింటర్ వైబ్స్ ఉన్నాయి మొత్తం. అండ్ చిన్నప్పుడు హాలిడేస్లో నేను స్పెండ్ చేసిన డేస్ అన్నీ గుర్తొచ్చాయి. మోస్ట్లీ సమ్మర్ టైంలో వెళ్ళే వాళ్ళం కాబట్టి చెట్టు నిండా మామిడికాయలు ఎలా తెంపాలా అని ఐడియాస్ వేస్తూ ఉండేవాళ్ళం. కోసిన మామిడికాయలు ఉప్పు కారం వేసుకొని లాగించేసేవాళ్ళం. అసలు పాత రోజులు ఎప్పటికీ రాలేవు కానీ ఆ జ్ఞాపకాలు ఎప్పుడూ మనతో ఉండిపోతాయి. గోదావరి డిస్ట్రిక్ట్స్లోనే ఏదో తెలియని మ్యాజిక్ ఉంటుంది అసలు. అక్కడ పొలాలే అవ్వచ్చు, పెంకుటిల్లులే అవ్వచ్చు, చేసే వృత్తి అవ్వచ్చు, వాళ్ళ అభిమానం, రుచికరమైన వంటలు, ఇలా చెప్పుకుంటూ పోతూ ఎన్నెన్నో. మీ ఊరు కూడా ఇలా చక్కటి పచ్చని పొలాల్లో దగ్గరలో ఉంటే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ చేయండి. అండ్ అలాగే రెస్ట్ ఆఫ్ ద వీడియో కూడా చూసేయండి. Thank you so much guys for watching video till the end and supporting. Lots of love to you all. Please like, share and subscribe.